అన్నటువంటి పదం వింటూ ఉంటాం. మరి వాళ్ళ ప్రొద్దుటకు పొలకించిందేమో, అందుకే చల్లటి వాతావరణం దేవుడు అనుగ్రహించాడు అన్నది నా యొక్క భావన. ఒక వ్యక్తి 1111 మంది బయోడేటాను సేకరించడం అంటే ఎన్ని రోజులు పడుతుంది మీకు మీరే అర్థం చేసుకోవాలి. ప్రతి పాఠశాలకు వెళ్ళి యాజమాన్యాన్ని కలిసి వారి అనుమతి తీసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బయోడేటా తీసుకొని అవి ప్రింట్ చేయించి లైబ్రరీకి అప్పచెప్పి రిజిస్ట్రేషన్ రాయించి తిరిగి తన బయోడేటాను దాదాపు 120 పేజీలకు పైనే తయారు చేసి మరి తెలుగు రికార్డ్స్ పంపించగలిగారు. మరి ఇంత అభ్యున్నతి సాధించిన వ్యక్తి మన ప్రొద్దుటలో ఉండడం నిజంగా మనకందరికీ కూడా గర్వకారణం. మనము చేయలేకపోయినా కూడా మన వ్యక్తి, మన మిత్రుడు చేయగలిగి ఇవాళ నేషనల్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ని ప్రొద్దుటకు తేగలిగాడు. మనం వినగలిగాం ఏదో నేషనల్ అవార్డు, తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని వినగలిగాం. కానీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అనే పదం వినలేదు. మనం ఇవాళ వింటున్నాం. నేషనల్ రికార్డ్స్ ఆఫ్ బుక్ అని ఇవాళ వినగలుగుతున్నాం. నాకు తెలిసి గజల వెంకటేశ్వర గారు ద ఫస్ట్ వన్ ఇన్ ప్రొద్దుటూరు అని భావిస్తూ ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ వెంకటేశ్వర గారు. ఎవరైనా సరే ఒక పుస్తకం చదివితే జీవితంలో మంచి పరిమళంతో వెదజల్లే అవకాశం ఉంటుంది. మరి అటువంటి గ్రంథానికి ఆలయం, గ్రంథాల ఆలయం, మరి పుస్తకాల ఆలయం, అది ఒక పవిత్రమైనది. దానిలో ప్రవేశం అంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలి, అదృష్టం చేసుకొని ఉండాలి. మరి అటువంటి ప్రవేశాన్ని మరి తన యొక్క ప్రోద్బలంతో, ప్రేరణతో దాదాపుగా 1111 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్రంథాలయ శాశ్వత సభ్యత్వాన్ని అందించడంలో మరి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గుర్తింపు, ఒక రికార్డు సాధించినటువంటి మా సోదరులు గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారిని అభినందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి మన ప్రొద్దుటూరులో ఉన్నవాడు, మన ప్రొద్దుటూరే ఆయన అభినందించాలి. ఎందుకంటే మన దేశంలో ప్రొద్దుటూరుకు ఒక స్థానం కల్పించాడు. మరి మన ప్రొద్దుటూరులో మన వెంకటేశ్వరుని సన్మానించడానికి మన ప్రజా సేవా సమితి ముందుకు వచ్చింది. మరి అయ్యూబ్ ఖాన్ ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి సోదరులు సుధాకర్ రెడ్డి గారు, మరి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సోదరులు ప్రభు కుమార్ గారు, మరో సోదరులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేణు గారు, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన వైద్య కళాశాల యొక్క పాలక మండలి సభ్యులు మరి డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మరి నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలామందికి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, చేతిలో పుస్తకం లేదు, చేతిలో సెల్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మామూలుగా ఒక నానుడు ఉంది, తలదించుకొని నన్ను చదివితే నేను తలెత్తుకునేలా చేస్తుందంటే పుస్తకం. మరి ఇప్పుడు తలదించుకొని మనం సెల్ చూస్తూ ఉన్నాం. మరి చాలామందికి తలదించుకునేలాగా చేస్తాను సెల్, కానీ తలెత్తుకునేలాగా చేసేది తక్కువ అయిపోయింది. మరి తల ఎత్తుకొని ఇలా చేసేటువంటి పుస్తకాన్ని మరి చదవాలంటే అటువంటి మనస్తత్వం కలిగిన మస్తకం కావాలి. అందుకని అటువంటి భావం కలిగినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు తన యొక్క ప్రేరణలో రాసుకున్నారు, మనిషిని మనీషిగా చేసేటువంటిదే గ్రంథం అన్నాడు. మనిషికి ఒక గుడిదిరిగా మాత్రమే ఉంది. మనిషి అంటే మానవుడు, మనీషి అంటే విద్వాంసుడు, పండితుడు. మరి విద్వాంసుడు కావాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. అందుకనే ఏమేం చేద్దాం, 100 మందిలో నువ్వు ఒక్కడిగా నిలబడాలంటే 100 మంది చరిత్రలు నువ్వు చదవాలంటారు. 100 మంది గొప్ప వ్యక్తుల యొక్క విషయాలు మనం చదివితే ఆ 100 మందిలో నువ్వు ఒక్కడిగా నిలబడతామంటారు. మరి ఆ 100 మంది యొక్క వారి యొక్క గొప్పతనంలో చదవడానికి ఒక గ్రంథాలయం కావాలి. అందుకనే గ్రంథాలయంలో సభ్యత్వం ఏర్పాటు చేశారు. కందుకూరి వీరేశలింగం గారు ఒక మాట చెప్తారు, చిరిగిన చొక్కా అయినా ధరించు కానీ ఒక పుస్తకం కొనుక్కో అంటాడు. నీకు చొక్కా కాదు ముఖ్యము, పుస్తకం ముఖ్యం. అంటే పుస్తకం యొక్క ప్రాధాన్యత అటువంటిది. మరి ఏదైనా కూడా ఈరోజు మనం చూస్తున్నాం, జ్ఞాన భాండాగారం పుస్తకము, పుస్తక ఆలయము,
మరి అటువంటి ఆలయంలో సభ్యత్వం కల్పించడంలో ప్రత్యేక కృషి చేసి మరి తన యొక్క శ్రద్ధ ఆసక్తి నేను ఈ విధంగా చేయాలి అనేటువంటి ఉద్దేశం ఒకటి, మరోవైపు ఇంకోటి కూడా ఉంది. ఏదైనా గజ్జల వెంకటేశ్వరుడు ఎప్పుడు కూడా రికార్డు సాధించాలని తపన పడుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ రికార్డులు సాధించడంలో గజ్జల వెంకటేశ్వరుడే చాటి. అందుకని ఈరోజు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం నిజంగా సముచితము. అయితే ఆలోచన తనది, ఆచరణ తనదే. మరి దీన్ని పెట్టేవాడు కూడా కావాలేదా? మరి ప్రపంచంలో మూల ఏదో అమెరికా దేశంలో ఉన్నటువంటి మూలే శ్రీకాంత్ రెడ్డి, తర్వాత సుమంత్ రెడ్డి ఇద్దరు వారి యొక్క ప్రోత్సాహంతో మరి మారుమూల ప్రాంతమైన పొదుటూరులో మారుమూల ప్రాంతంలో ఉండే విద్యార్థులకు మరి ఇటువంటి అవకాశం కల్పించిన వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఏదైనా మరొకసారి ప్రజల వెంకటేశ్వర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారం సెలవు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారికి, గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారికి, ఆయుబ్ ఖాన్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, అదేవిధంగా బీటెక్ భాషా గారికి, మరియు ఇక్కడికి చేసినట్టు మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమము మనము గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక గుర్తింపు మరియు సర్టిఫికేట్ సాధించడం వల్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది పిల్లల్లో పుస్తకం పట్ల మక్కువ పెంచేదానికి ఆయన చేస్తున్నటువంటి కృషి. సో ఈ రికార్డ్ అనేది కేవలం ఒక గుర్తింపు మటుకే. ఆయన మనకందరికీ తెలుసు, సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఎంతో ఆపద సమయాల్లో సమాజానికి చేస్తున్నటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి మాత్రమే. అందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి గుర్తింపు దక్కడం కూడా హర్షణీయం. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మనము చెప్పుకుంటున్నాము 1111 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. సో నిజంగా మనం ఆలోచిస్తే మన సెంట్రల్ లైబ్రరీలో ఆధునీకరించబడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వారు పాపం సభ్యత్వం తీసుకున్నారు, కానీ అక్కడ నిజంగా ఈ పోటీ ప్రపంచానికి అనుగుణంగా కావాల్సినటువంటి పుస్తకాలు అప్డేట్ అయ్యాయా లేదా? అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే ప్రాచీన కాలంలో పుస్తకం, మన సమయాల్లో పుస్తకం, కానీ రానున్న సమయంలో అంతా డిజిటల్ మయమే. అంటే చూస్తున్నాం, ఇందాకే చెప్పినారు సెల్ యొక్క ప్రభావం అంటే అందులో సెల్లులో ఉన్నటువంటి తప్పేం లేదు, కానీ ఈ పోటీ ప్రపంచానికి ఎదుర్కోవాలంటే అది అవసరము. దానిలోని మంచి మనం స్వీకరించాలి. అదేవిధంగా గ్రంథాలయాల్లో కూడా డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూడా మన అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక బుక్ చదివితే ఆ బుక్లో ఆ ఆథర్ రాసినటువంటి సారాంశం లేదు, ఆయన కొన్ని క్రోడీకరించినటువంటి సారాంశాలు మటుకే ఉంటాయి. కానీ ఇప్పుడు యుగం ఏంటంటే జర్నల్స్ కూడా అవసరం. సో ఆ జర్నల్స్ ఏంటంటే ఎక్కువ క్వాలిటీ ఉన్నవి, ఖర్చుతో కూడుకున్నవి. ఇండివిజువల్గా పెట్టి వాడు సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఎవరు కూడా, విద్యార్థులు. కాబట్టి అలాంటి సబ్స్క్రిప్షన్స్ అన్నీ ఆ డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉంటే పిల్లవాడికి ఉచితంగా అది పోయి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలు సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఈ లైబ్రరీస్, ఈ గ్రంథాలయాలు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మనందరం కూడా తోడ్పడాలా, సహకరించుకొని, అదేవిధంగా ప్రభుత్వం కూడా దాన్ని ఏ విధంగా మెరుగుపరచాలని ఆలోచించాలి. అప్పుడే ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. సో ఏదైనా కూడా ఇంతటి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం, అదేవిధంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయనకు గుర్తింపు రావడం మనందరికీ కూడా గర్వకారణం. సో ఇంతటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. మిత్రులారా, నేటి సమాజంలో విద్యార్థులు గ్రంథాలయాల వైపు పోయేది కనుమరుగవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో గ్రంథాలయాల యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పడం కోసం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను దాదాపు 1101 మందిని గ్రంథాలయంలో చేర్చడం అనేటువంటి ఒక ఆలోచనే గొప్పది. మరి దాని కార్యరూపంలోకి తీసుకొచ్చి అటువంటి మన గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంతమంది విద్యార్థులను గ్రంథాలయాల్లో చేర్పించి గ్రంథాలయ యొక్క ఆవశ్యకతను అటు ఉపాధ్యాయులకు, సమాజానికి, విద్యార్థులకు తెలియజెప్పడంతో పాటు దాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రిజిస్టర్ చేయించి మన యొక్క పొద్దుటూరు ఖ్యాతిని
దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి వ్యక్తి మన వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఏ పని అనుకున్నా దాన్ని కమిట్మెంట్తో అంకిత భావంతో చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అవార్డులు పరిగెత్తుకుంటా అవార్డులు కానీ రికార్డులు కానీ ఒకటి కాదు, ఆయనకు ఎన్నో వచ్చాయి. అటు పర్యావరణంలో చేసినా, ఉపాధ్యాయ రంగంలో చేసినా, ఏ రంగంలో చేసినా ఆ పనిని చాలా అంకిత భావంతో డెడికేట్గా పనిచేస్తారు, పట్టుదలగా. అందుకు దాన్ని సాధించి తీరుతారు. అందుకు ఆ వెంకటేశ్వర రెడ్డి గారు మరి ఈ ఆలోచన రావడం, 1111 మంది విద్యార్థుల పేర్లు సేకరించి వాటిని గ్రంథాలయంలో చేర్చడం. సరే, అది ఎంత మేరకు ఆ విద్యార్థుల గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటారా లేదనే తర్వాత విషయం. ఓ స్టెప్ అయితే వేశాడు. అందులో ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు ఒక్క విద్యార్థి చదువుకున్న లబ్ధి పొందిన మేలు అనేది చెప్పాడు. మరి ఆ రకంగా ఆయన దాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా రిజిస్టర్ చేయించాడు. త్వరలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా వస్తుందని చెప్పాడు. మరి ఒక ప్రొద్దుటూరు వాసి ఆ స్థాయికి పోవడం, అనేకమైనటువంటి రికార్డులు అవార్డులు సాధించినటువంటిది గొప్ప విషయం. మన ప్రొద్దుటూరుకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తుల్లో మా గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన మా మిత్రుడు కావడం కూడా మేము గర్వించదగ్గ వ్యక్తి. ముందుగా ఈరోజు మనకందరికీ నిజంగా గర్వకారణమైన రోజు. ఎందుకంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపించినటువంటి వ్యక్తి, మన ప్రొద్దుటూరు కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు ఇక్కడ సన్మానించుకోవడం చాలా గొప్ప విషయం. ఒక ఆయన గుండాయన చెప్తుంటాడు, డబ్బులు ఊరికే రావు అని. అలాగే రికార్డులు కూడా ఊరికే రావు. సో దాని వెనకల ఆయన పట్టుదల, కృషి ఎంతగానో ఉంటుంది. అటువంటి పట్టుదల, కృషి కలిగినటువంటి మన వెంకటేశ్వర రెడ్డి నిజంగా ఒక వినూత్నమైన ఆలోచనతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. సో ఆయన యొక్క కృషి దీని వెనకల ఎంతగానో ఉంటే తప్ప ఈ రికార్డును ఆయన సాధించలేడు. నిజంగా ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి చాలా గర్వకారణం. వీళ్ళ వల్లనే మన ప్రొద్దుటూరుకు కానీ, జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తేగలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. సో అలాగే ఈయన గురించి కొంచెం చెప్పుకుంటే నాకు దాదాపు 30 ఏళ్ల కింద నుంచి పరిచయం. మంచి వ్యక్తి, ఎవరినైనా నవ్వుతూ పలకలించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు 1111 మంది విద్యార్థులను శాశ్వతగా గ్రంథాలయంలో మెంబర్షిప్ను ఇప్పించడం అనేది అది సాధారణ విషయం కాదు, చాలా గొప్ప విషయమే. దానికి నిజంగా పట్టుదల, కృషి అనేటువంటిది లేకపోతే చేయడం చాలా కష్టం. సో అటువంటి పట్టుదల, కృషి కలిగినటువంటి మన గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు మరిన్ని ఇలాంటి ఆల్రెడీ రివార్డ్స్ ఎన్నో అందుకున్నాడు. అలాగే ఇటువంటి రికార్డులు ఇంకా ఉన్నాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అని, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని ఇట్లాంటివి ఉన్నాయి. ఇటువంటివన్నీ మరిన్ని సంపాదించి మన ప్రొద్దుటూరుకు కీర్తి ప్రతిష్టలు మరింత పెంచుతాడని ఆశిస్తూ చివరిగా ఆయనకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మరియు స్టేజ్ ముందర ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు అయితే ఉన్నారో సార్ ఒకసారి లేసే అందరికీ తెలుస్తుంది. ఎవరో తెలియడం లేదు, గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు ఎవరు తెలియడం లేదు. ఏంటంటే వెంకటేశ్వర శ్రీనివాస రెడ్డి సార్ అనేసి అందరికి తెలుసు. వరుణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే ఆయన కమలాసన్ మాదిరి దశావతారము, రోటరీ క్లబ్కు పోతే ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒక స్కూల్కి పోతే ఆయన టీచర్గా ఉన్నాడు, ఇక్కడ మానవ ప్రజా సేవా సమితికి ఆయన గౌరవాధ్యక్షుడిగా ఆయన సహాయ సహకారాలు మరియు ఆయన ఆలోచనలు మాతో పంచుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. కాళోజీ గారు చెప్పినట్టుగా అక్షర రూపం దాల్చిన సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కలయిక అని చెప్పిన కాళోజీ గారు చెప్పిన మాటలను ఆయన తీసుకొని 1,111 మందిని శాశ్వత సభ్యత్వం విద్యార్థులకు చేయడం ఒక మామూలు విషయం కాదు.
మేము ఏదైనా పార్టీ మీటింగ్లో ఏదైనా ఒక 50 మందిని 100 మందిని గ్యాదర్ చేయాలంటేనే మాకు చాలా పెద్ద సమస్య. అలాంటిది మీరు 1111 మందిని వాళ్ళకు గ్యాదర్ చేసి వాళ్ళ సమాచారాలు వాళ్ళ డేటా మొత్తం స్వీకరించి మీరు వాళ్ళకు శాశ్వత సభ్యత్వం కలిగించినారంటే మీకు నేను ఇక్కడి నుంచే హ్యాట్సాప్ చెప్పాలనుకుంటున్నా గజ్జల మహేశ్వరరెడ్డి గారు. అది మామూలు విషయం కాదు. మనుషుల్ని సేకరించే వాళ్ళకి తెలుస్తుంది దాని విషయం ఏందో, దాని గొప్పతనం ఏందో. ఈయనకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు కూడా మీకు రావడం జరిగింది. అది కూడా మాకు చాలా గర్వకారం. మీలాంటి వ్యక్తులు మన ప్రజా సేవా సమితికి ఎల్లప్పుడూ తోడుంటే మేము ఇంకొంత కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయే విధంగా ఉంటామని తెలియజేస్తూ మీకు మరొకసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పించినందుకు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మీరు పొద్దుటూరుకి ఖ్యాతి తెచ్చినందుకు అందరి తరఫున, పొద్దుటూరు తరఫున మీకు కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నేషనల్ రికార్డును అందజేయడం జరిగింది 19వ తారీఖున గ్రంథాలయంలోనే. ఎందుకంటే గ్రంథాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఆ గ్రంథాలయంలోనే మన ఐపీఎస్ విభు కృష్ణ గారు మరియు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సెక్రటరీ గారి యొక్క చేతుల మీదుగా ఆ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అందజేసినటువంటి నేషనల్ రికార్డును స్వీకరించడం జరిగింది. ఇది నేను ఇంతమంది యొక్క విజయం అని సగర్వంగా చెప్పగలను. ఇది ప్రొద్దుటూరు విజయం, ఇది సిరిపురి విజయం, వెంకటేశ్వరరెడ్డి కాదు. ఇది సిరిపురి విజయం అని నేను సగర్వంగా చెప్పగలను. ఎందువల్లంటే ఇంతమంది మహానుభావుల యొక్క సాహచర్యం లభించడము, వారి యొక్క మార్గదర్శనము, వారు చేసేటువంటి కార్యక్రమాలు, వీటన్నింటినీ మననం చేసుకుంటూ ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి. ప్రతి మనిషి ఆలోచించవలసింది సమాజానికి నేను ఏమి చేయగలను అని ఆలోచించాలే తప్ప సమాజం నుంచి నేను ఏమి తీసుకోవాలి అని ఆలోచించకుండా ముందుకు సాగితే తప్పనిసరిగా ఈ సమాజం ఉన్నతమైనటువంటి సమాజంగా, నవ సమాజంగా తీర్చిదిద్దబడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. తరువాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ఇది 6 కిలోల ఎవిడెన్స్. ఇక్కడ ఉన్నటువంటి కూడా సాక్ష్యాధారాలు, ఎవిడెన్స్, వాళ్ళ రసీదులు, వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డులు, వాళ్ళకు నమోదు చేసినటువంటి రిజిస్టర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. 6 కిలోల ఈ ప్యాక్ మొత్తం అన్నింటినీ కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి కూడా పంపడం జరిగింది. అది అందరి యొక్క ప్రోత్సాహంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆ రోజే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పంపినటువంటి నేషనల్ రికార్డు స్వీకరించే సందర్భంలోనే అక్కడి నుంచి ఫోన్ చేశారు. ఢిల్లీ నుంచి ఒక ప్రతినిధి మేము ఏర్పాటు చేశాము, ఆయన వస్తాడు, ఆయన మీకు ఈ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి యొక్క సర్టిఫికేట్, మెడల్ అందుకు అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి. కానీ నేను మీరు ఢిల్లీ నుంచి పంపించే వ్యక్తి కంటే మహోన్నతులు మా సిరిపురిలోనే ఉన్నారు, వారి చేతుల మీదుగానే నేను ఈ సర్టిఫికెట్లు, మెడల్ను తీసుకువస్తాను అని చెప్పేసి నేను తిరస్కరించడం జరిగింది. కానీ
వివాహాది శుభకార్యములకు, పుట్టినరోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.